అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతా హేమంత్. సో ఇప్పుడు నేను చేసేటువంటి టాపిక్ ఏంటంటే క్యూజిఎస్లో క్యాడ్ డేటాని ఏ విధంగా తీసుకొచ్చి వాటిని పాలిలైన్స్గా క్రియేట్ చేసి ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేస్తామని తెలుసుకుందాం. సో ఇప్పుడు క్యూజిఎస్ ఓపెన్ చేశాను. మీరు సడన్గా చూస్తే ఇది ఒక సైడ్ మనకి ఇక్కడ ప్యానల్ కనపడతలేదు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ మార్క్ ప్రెస్ చేయగానే మౌస్లో మనకి అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ టూల్ బార్ ప్యానల్ అని ఒకటి ఉంటుంది. ప్రాసెసింగ్ టూల్ బార్ ప్యానల్ కనుక మనం రైట్ మార్క్ ప్రెస్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా ఆ ప్యానల్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాడ్ ఫైల్ని తీసుకొచ్చి దానికి మనం పాలిగాన్స్ని క్రియేట్ చేసి దాని యొక్క ఏరియాని ఐడెంటిఫై చేస్తాం అనమాట క్యూజిఎస్ మోడ్లో. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయాలి అంటే మనకి క్యాడ్ డేటా అనేది అవైలబుల్లో ఉండాలి. అంటే క్యాడ్కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఫార్మాట్ అనేది మనకి అవైలబిలిటీగా మన కంప్యూటర్లో ఉండాలి. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాడ్ చేసుకోవడం కోసం ఈ లేయర్ బటన్ ప్రెస్ చేశాను, యాడ్ లేయరు. సో క్యాడ్ కాబట్టి అది యాడ్ వెక్టార్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో యాడ్ వెక్టార్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఈ 3 డాటెడ్స్ని సెలెక్ట్ చేస్తే నాకు ఈ డ్రైవ్లో సిఎస్వి క్యాడ్ డేటాలో ఈ యొక్క డిఎక్స్ఎఫ్ ఫైల్స్ అంటే క్యాడ్కి సంబంధించిన డిఎక్స్ఎఫ్ ఫైల్స్లో ఓపెన్ చేసి నేను ఒక 6ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, 6. సో 6 సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ ప్రెస్ చేశాను, 6 ఇక్కడికి వచ్చేసినాయి. సో యాడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 6 ఫైల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. సో వచ్చినాయి, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉన్నాయండి. ఈ క్వశ్చన్ మార్క్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని అంతకుముందు ఒకటి చెప్పాలి, ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ ఫైల్ కొట్టేసి ఒక నిమిషం సేవ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని సో డెస్క్టాప్లో వచ్చేసరికి క్యాడ్ అనే ఫైల్ నేమ్ ఇచ్చాను, దానిలో వచ్చేసరికి సేవ్ చేసుకుంటున్నాను 1 అని. సో ఇప్పుడు 1 అనేటువంటి ఫైల్తో ఈ క్యాడ్ ఫైల్ మొత్తం కూడా సేవ్ అయింది. సేవ్ ఇంకొకసారి బటన్ ప్రెస్ చేసి సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు 1 అనేటువంటి ఈ క్యాడ్ ఫైలు ఈ క్యూజిఎస్లో సేవ్ అయిందనమాట, ఈ 6 ఫైల్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ని మనం రిమూవ్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం సిఆర్ఎస్ అని ఉంది, కోఆర్డినేటింగ్ రిఫరెన్సింగ్ సిస్టమ్ అని, ఇక్కడ 44Nని సెలెక్ట్ చేసుకుంటే మనకి బాటమ్ సైడ్ 32644ని అప్లై కొడితే ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి. అలా పోని పక్షంలో ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ రైట్ మార్క్ ప్రెస్ చేసి లేయర్ సెట్ టు సిఆర్ఎస్ లేయర్ సిఆర్ఎస్ సిస్టంలో 44Nని సెలెక్ట్ చేసుకోవాలి. 44N సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా హైలైట్ అయింది. ఓకే ప్రెస్ చేస్తే సో మనకి ఓకే ప్రెస్ చేస్తే మనకి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ అన్ని రిమూవ్ అయిపోతాయండి. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ మార్క్స్ అంటే వాటి యొక్క రెఫరెన్స్ సిస్టమ్ మనం ఇవ్వాల, ఫైల్స్ అయితే తెచ్చుకున్నాం కానీ రెఫరెన్స్ సిస్టమ్ ఏం లేదు కాబట్టి అవి అలా అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా క్యాడ్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలంటే మెర్జ్ చేయాలి. సో మెర్జ్ వెక్టార్ లేయర్స్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పక్కన ఉన్న 3 డాట్స్ని ప్రెస్ చేసి అన్ని 6 ఉన్నాయి కాబట్టి 6ని సెలెక్ట్ చేసుకొని ఈ 6ని మెర్జ్ చేయాలి, ఎందుకంటే ఇండివిజువల్ లేయర్స్ వాటి మొత్తాన్ని ఒక ఫ్రేమ్గా తీసుకురావాలి. సో కొట్టిన తర్వాత రన్ కొట్టాలి, ఓకే పెట్టండి, సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ కోఆర్డినేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ అని అడుగుతుంది. ఈ రైట్ మార్క్ ప్రెస్ చేస్తే 44N ఆల్రెడీ డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది, బట్ 44N సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక రెఫరెన్స్ సిస్టమ్ సెలెక్ట్ అయినట్టు. సో ఇక్కడ మెర్జ్డ్ సేవ్ చేసుకోవాలి.
క్యాడ్లోనే కదా మనం చేస్తున్నాం కాబట్టి మెర్జ్ అనేటువంటి పేరుతో టైప్ చేస్తున్నాం షేప్ ఫైల్. సో ఇక్కడ రన్ అనేది కొడితే సో మనకి ఇవన్నీ కూడా మెర్జ్ అయ్యి ఒక కంప్లీట్ కాలంలో ఈ యొక్క అండర్లైన్ కనపడుతుంది. ఇక్కడ ఈ అండర్లైన్ అంటే ఆ లేయర్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 6 అనేటువంటి ఆ మెర్జ్లో మనం ఏమైనాయంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఒక కంప్లీట్ లేయర్స్గా ఫామ్ అయిపోయినాయి. అన్నీ ఒక ఫ్రేమ్లోకి వచ్చేసినాయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మెర్జ్ దాన్ని ఎక్స్ప్లోడ్ చేయాలి. ఎక్స్ప్లోడ్ అనేటువంటి బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లోడ్లో మెర్జే కాబట్టి మెర్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఎక్స్ప్లోడెడ్లో సేవ్ ఫైల్ పేరు ఏం పెట్టుకున్నామంటే ఇది ఎక్స్ప్లోడెడ్ కాబట్టి ఎక్స్ప్లోడెడ్ అని టైప్ చేస్తున్నాను. సేవ్ అనే బటన్ ప్రెస్ చేసి రన్ అనేది కొట్టాను. ఆటోమేటిక్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి టోపోలాజికల్ చెక్కర్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది. ఎక్స్ప్లోడెడ్ అయితే అయిపోయినాయి, 8 కార్డుగా ఎక్స్ప్లోడెడ్ అయిపోయినాయి, విడిపోయినాయి. ఒకసారి టోపోలాజికల్ చెక్కర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఈ కరెంట్ లేయర్స్లో మనం ఎక్స్ప్లోడెడ్ని కాబట్టి ఎక్స్ప్లోడెడ్ని సెలెక్ట్ చేసుకొని మస్ట్ హ్యావ్ టు డాంగిల్స్ యాడ్ రూల్ కొట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్ప్లోడెడ్ తీసుకొని మస్ట్ హ్యావ్ టు డూప్లికేట్స్ యాడెడ్ కొట్టుకొని మళ్ళీ ఎక్స్ప్లోడెడ్ తీసుకొని మస్ట్ హ్యావ్ టు జామెట్రిక్ ఓకే ప్రెస్ చేసి ఒక్కసారి రైట్ మార్క్ ప్రెస్ చేస్తే దగ్గర ఇక్కడ 13 ఎర్రర్స్ ఉన్నాయి. ఈ 13 ఎర్రర్స్ని అంటే ఏం లేదు, 13 ఎర్రర్స్ ఎలా వచ్చినాయి అంటే ఓవర్లయింగ్ అవటం వల్ల వచ్చినాయి. ఇవి డాంగిల్ ఎర్రర్స్ కావు. సో ఇవి మనం తీసుకుంటే ఈ యొక్క డాంగిల్స్ ఎర్రర్స్ కావు, ఓవర్లయింగ్ అవుతూ అంటే లైన్ మీద లైన్ పడటం వల్ల అయింది. సో దానికోసం ఒక కమాండ్ యూజ్ చేయాలి. డిలీట్ డూప్లికేట్ జామెట్రీస్ అనే బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఆ బటన్ ప్రెస్ చేసి ఎక్స్ప్లోడెడే కదా, ఎక్స్ప్లోడ్ చేసిన తర్వాతే మనకు ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఎక్స్ప్లోడెడ్ అనే వాటిని ప్రెస్ చేసుకొని అవుట్పుట్ ఫోల్డర్లో ఏమి ఇచ్చుకుంటామంటే సేవ్ ఫైలు. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇది డిలీట్ కదా, ఇది డిలీట్ చేసాం. ఏంటివి ఎక్సెస్గా లైన్ మీద లైన్ ఫామ్ అయినాయి కాబట్టి అక్కడ మనకు ఎర్రర్స్ వచ్చినాయి. ఓవర్లయింగ్ అవడం వల్ల కాదు అది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అనే బటన్తో సేవ్ చేసుకుని రన్ అనేది కొట్టాను. సో ఇప్పుడు డిలీట్ అయిపోయినాయి. డిలీట్ డూప్లికేట్ జామెట్రీస్లో ఈ లైన్స్ అన్ని డిలీట్ అయినాయి. ఎలా అంటే మళ్ళీ ఒకసారి టోపోలాజికల్ చెక్కర్ తీసుకుని టోపోలాజికల్ చెక్కర్ ఓపెన్ చేసి ఈ యొక్క కాన్ఫిగర్ ఓపెన్ చేసి మళ్ళీ ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసి మస్ట్ హ్యావ్ టు డాంగిల్స్ యాడ్ రూల్ కొట్టాలి. మళ్ళీ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసి డూప్లికేట్స్ యాడ్ రూల్ కొట్టాలి. డిలీట్ అనే ఇన్వాలిడ్ జామెట్రీ యాడ్ కొట్టుకొని ఓకే కొట్టాలి. ఇప్పుడు రైట్ మార్క్ ప్రెస్ చేస్తే చూడండి 0 ఎర్రర్స్ వర్ ఫౌండ్. అంటే ఓవర్లయింగ్ అయిన వల్ల కూడా డిలీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. సో వన్స్ మనకు కనుక డిలీట్ అయిపోతే ఇంకా మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఇక ఎక్స్ప్లోడ్ చేసేసాము. ఎక్స్ప్లోడ్ అయినట్లు ఎర్రర్స్ని డిలీట్ చేసేసాము. పాలిగాన్స్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. పాలిగనైజ్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఎర్రర్ లేనిది డిలీటే కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్న దానికి సేవ్ ఫైల్ ఇచ్చుకుంటాం. సేవ్ ఫైల్లో ఇక్కడ పాలిగనైజ్ అనేది కూడా కొట్టుకుంటాం. పాలిగాన్ అని ప్రెస్ సేవ్ చేసుకుంటే ఒకసారి రన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తాం. సో 0 ఎర్రర్స్. ఇక్కడ ఎర్రర్స్ కనుక ఉంటే మనకి వస్తాయండి. సో మొత్తం నెంబర్ ఆఫ్ పాలిగాన్స్ 6 వచ్చినాయంట. సో క్లోజ్ చేస్తే మనకి 6 పాలిగాన్స్ అనేవి వచ్చినాయి. సో యాజ్ యూజువల్లీ ఈ 6 పాలిగాన్స్కి మనం అట్రిబ్యూట్ టేబుల్ ఒకసారి ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఫీల్డ్ నెంబర్ అనేది దాంతో సేవ్ అయింది. సో ఇక్కడ నెంబర్ మార్చుకోవాలంటే మనకి ఏం చేయాలంటే నెంబర్ మార్చుకోవాలంటే 2 టైప్స్గా మార్చుకోవచ్చు. సో 0 1 2 3 4 కాదు 1 2 3 అని ఇచ్చుకుంటామంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ రైట్ చేసి ఇక్కడ 1 2 3 4 5 6 సేవ్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ అగైన్ రైట్ మార్క్ ప్రెస్ సేవ్. ఈ ఫీల్డ్స్కి మనం ఏం చేస్తాం అంటే ఈ ఎల్పిఎమ్స్ అండి, వీటికి మనం
ఎడిషనల్గా ఏరియా కూడా కావాలి కాబట్టి ఏరియా ఇచ్చేసుకొని, ఏరియా ఎప్పుడు ఎలా ఉంటుంది మనకి డెసిమల్ నెంబర్స్తో ఉంటుంది కాబట్టి 2 digits వరకు తీసుకొని ఓకే ప్రెస్ చేస్తే, సేవ్ బటన్ ప్రెస్ చేస్తే, అంటే ఇప్పుడు మనం ఇచ్చినట్టుగా ఫీల్డ్స్ ఏరియాస్ ఇచ్చాం. సో సేవ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత పాలిగాన్లోకి వెళ్ళిపోయి క్యాలిక్యులేట్ జామెట్రీ కొట్టి పాలిగాన్ ప్రాపర్టీ ఏరియా, ఫీల్డ్ నెంబర్ ఏరియా, స్క్వేర్ మీటర్స్ ఉంది, ఇక్కడ యాకర్స్ని సెలెక్ట్ చేసి ఓకే కొడితే సో ఇప్పుడు ఏరియా అనేది వచ్చేసింది. అది తెలుసుకోవాలంటే ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తే సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ కనపడలేదు. సో ఈ నెంబర్స్ కనపడాలంటే చెప్పాను ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ సెషన్లో, ఎలాగంటే పాలిగాన్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేబుల్స్లో సింగిల్ లేబుల్ సెలెక్ట్ చేసుకొని, ఫీల్డ్ కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి ఫీల్డ్స్ ఏరియాస్. ఈ ఫీల్డ్ని ఎల్పిఎం అంటున్నారు, ల్యాండ్ పార్సల్ నెంబర్స్. సెలెక్ట్ చేసుకుని కలర్స్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. సో అప్లై కొట్టి ఓకే కొడితే మనకి ఇక్కడ నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఇది 1 నెంబరు, ఇది 2, 3, 4, 5, 6. సో దానికి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్ టేబుల్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి 1వ దాని యొక్క ఏరియా 1.20, 2వ దాని యొక్క 1.20, 3వ దాని యొక్క ఏరియా 5.22 అలా వస్తాయండి. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నెంబరే ఉంది. లాస్ట్ నెంబర్ ఎంత, అక్కడ 6. 6వ నెంబర్ కాదు, ఇది 7వ నెంబర్ లేకపోతే 8వ నెంబర్ అనుకుందాం అనుకోండి. దీన్ని మార్చుకునే విధానం ఎట్లాగంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేయాలి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6 ఉంది. 6 మనం ఏం చేయాలి, 7 అనేది పెట్టాలి. కాబట్టి దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. మాడిఫై ద అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 6 అని ఉంది కదా, ఆ 6కి మనం కావాలంటే ఏరియా మార్చుకోవచ్చు, ఫీల్డ్ కూడా మార్చుకోవచ్చు. 6కి 8 ఇద్దాం అనుకుని ఓకే ప్రెస్ చేసాం. ఆటోమేటిక్గా 6 కాస్త 8 అయిపోయింది. అలాగే ఇప్పుడు 3 ఉంది. 3ని మళ్ళీ అట్రిబ్యూట్ టేబుల్లో తీసుకొని 3 ఉంది 33 చేసి ఓకే కొట్టాను అనుకుంటాను, 33గా వస్తాయి. ఇప్పుడు మనకి ఏరియాస్ వచ్చినాయి, అంటే ఫీల్డ్ నెంబర్స్ వచ్చినాయి. అదే ఏరియాస్ దీని మీద ఫిగర్ ఐడెంటిఫై అవ్వాలంటే మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఫీల్డ్ నెంబర్స్ ఉన్న చోట, ఈ లేబుల్స్లో ఫీల్డ్ నెంబర్స్ ఉన్న చోట ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని అప్లై కొట్టి ఓకే కొడితే మనకి ఈ యొక్క ఏరియాస్, ఈ ఒక్కొక్కదాని యొక్క ఏరియా ఎంత ఉందో వస్తుంది. సో ఇప్పుడు ఈ పాలిగాన్ని ఇండివిజువల్గా మనకి ఇక్కడ ఈ ఫామ్ అయినటువంటి పాలిగాన్స్ని మనం క్యాడ్ ఈ జియోజాసన్ ఫార్మేట్లోకి మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలిగాన్ని లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే స్ప్లిట్ వెక్టార్ లేయర్ అని ఉన్నా సరిపోద్ది. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బార్లో స్ప్లిట్ వెక్టార్ లేయర్ అని వచ్చినా సరిపోద్ది. లేకపోతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఈ మెనూ టూల్ బార్లోకి వెళ్ళి వెక్టార్ అనే బటన్ ప్రెస్ చేసి డేటా మేనేజ్మెంట్ టూల్స్లో స్ప్లిట్ వెక్టార్ లేయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్పుట్ లేయర్లో పాలిగాన్ తీసుకోవాలి. దెన్ యూనిక్ ఐడి వచ్చేసరికి మనకు ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ జియోజాసన్ ఫార్మేట్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఇది మనకి వెబ్జిఎస్లో మనకి యూజ్ అవుతుంది. ఈ వెబ్జిఎస్లో ఈ యొక్క జియోజాసన్ ఫార్మేట్ మాత్రమే అప్లోడ్ అవుతుంది అనమాట. సో దెన్ ఆటోమేటిక్గా ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఫోల్డర్ ఇస్తుందా, టెంపరీ డైరెక్టరీ, సేవ్ టు డైరెక్టరీ అడుగుతుంది. సేవ్ టు డైరెక్టరీ ప్రెస్ చేశాను. సో ఎక్కడైతే మనకి క్యాడ్ ఉందో ఆ క్యాడ్ ఫోల్డర్లో మనం దానికి ఎల్పిఎం అనే పేరు ఇచ్చాను. ఎల్పిఎం అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎల్పిఎం అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ ప్రెస్ చేసి రన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ అనేటువంటి ఒక అన్నీ కూడా, అంటే ఫీల్డ్స్ మీన్స్ నథింగ్ బట్ ఈ ఎల్పిఎమ్స్ అన్నీ కూడా ఆ యొక్క ఈ యొక్క క్యాడ్లో మనకి సేవ్ అవుతాయి అనమాట. సో ఒకసారి ఎల్పిఎం కనుక ఓపెన్ చేస్తే మనకి .gpkg అనేటువంటి దాంతో సేవ్ అయినాయి. సో మనకు కావాల్సింది జియోజాసన్ కాబట్టి ఈ .gpkgని జియోజాసన్లోకి మార్చుకుంటాం. సో అది ఎలా చేస్తాను చూడండి. సో ఆటోమేటిక్గా దీంతో మనం ఈ సెషన్ కంప్లీట్ అవడానికి ముందులో మనం ఏం చేయాలంటే న్యూ ఫోల్డర్ని తీసుకోవాలి. సో న్యూ ఫోల్డర్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఇందాకైతే ఏ విధంగా అయితే .gpkg ఉన్నాయో దాని మొత్తాన్ని తీసుకురావాలి.
సో అందుకోసం నేను లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్లో యాడ్ వెక్టార్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో యాడ్ వెక్టార్ లేయర్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ హైలైట్ అవుతుంది. దానిలో వెక్టార్ డేటా సెట్లోకి వెళ్ళి అక్కడ మనం ఇచ్చినటువంటి క్యాడ్లో ఎల్పిఎమ్స్ని అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ప్రెస్ చేయాలి. ఓపెన్ ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ కొట్టాలి. ఇవన్నీ కూడా ఈ ఎల్పిఎమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆన్ అవుతాయి అన్నమాట, ఓపెన్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఈ ఓపెన్ అయినటువంటి ఎల్పిఎమ్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్ ద్వారా జియోజేసన్ అనే ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాను. సో ఒకసారి బల్క్ వెక్టర్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ అవుట్పుట్ ఫార్మేట్ వచ్చేసరికి ఇక్కడ ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంది. మనకు జియోజేసన్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ టు డైరెక్టరీ అడుగుతుంది. సేవ్ టు డైరెక్టరీలో క్యాడ్లో నేను వాటికి జియోజేసన్ అనే పేరు ఇచ్చుకుంటున్నాను. క్రియేట్ చేసుకుంటున్నాను ఒక న్యూ ఫోల్డర్ని. జియోజేసన్ అనే ఫోల్డర్ని తయారు చేసుకొని సో దాన్ని సెలెక్ట్ ఫోల్డర్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆటోమేటిక్గా ఓకే ప్రెస్ చేస్తాను. ఈ ఓకే ప్రెస్ చేయగానే ఇవన్నీ కూడా ఈ ఎల్పిఎమ్స్ అన్నీ కూడా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా డెఫినెట్గా మనకి ఈ యొక్క జియోజేసన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి చూద్దాం. సో క్యాడ్లోకి వెళ్ళి జియోజేసన్ అనేది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ మొత్తం అన్నీ కూడా జియోజేసన్లోకి మారిపోయినాయి అన్నమాట. సో దీంతో ఈ క్యాడ్కి సంబంధించినటువంటి క్యాడ్ ఫైల్స్ని తీసుకొచ్చి వాటికి పాలిగాన్స్ని తయారు చేసి ఆ తయారు చేసిన పాలిగాన్స్కి మనం ఫీల్డ్స్ జనరేట్ చేసి ఆ ఫీల్డ్స్గా మనం ఏం చేసామంటే ఈ జియోజేసన్ ఫార్మేట్లోకి మార్చుకునే విధంగా ఇప్పటివరకు ఈ షెడ్యూల్ మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.